అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఒక ఈజీ డిజైన్ అయితే ఒకటి నేర్చుకున్నామండి. న్యూ ప్యాటర్న్ అండి. దీనికోసం నేను ఇలా రైస్ బీడ్స్ యూజ్ చేసుకుంటున్నాను. అవి వచ్చేసి ఇలా కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ తీసుకొని ఇలా 4 బీడ్స్ తీసుకోండి. ఇవి ఓకేనా. తీసుకున్న తర్వాత ఇలా చివరిన ముడేసుకున్నా పర్వాలేదు, లేదనంటే ఇలా దారాల మధ్యలో నుంచి తీసి దగ్గరగా చేసేసేయండి. ఆ తర్వాత ఈ బీడ్ లోపల నుంచి ఇలా వెనక్కి తీయండి. తీసిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని అదే బీడ్ లోపల నుంచి మళ్ళీ ఒకసారి ఇలా చేయండి. ఆ తర్వాత ఇటువైపు ఉన్న బీడ్కి కూడా ఇంకొక 2 తీసుకోండి. దీనికి కూడా సేమ్ అండి, ఇలానే చేయండి. ఆ తర్వాత ఇంకొక 2 తీసుకోండి. ఈ బీడ్ లోపల నుంచి తీయలేదు, నేను తీసాను. ఇప్పుడు ఇంకొక 2 తీసుకోండి. ఇలా చేసేయండి. అలాగే దీనికి కూడా ఇలా చేసేయండి. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మనం 4 తీసుకున్నాం కదా, అయితే దీనికి ఆపోజిట్ ఇది ఉంది, దీనికి ఆపోజిట్ ఇది ఉంది కదా, ఒక 2 మాత్రానికి పైకి తీయండి. ఇలా ఒక సైడు లోపల నుంచి నీడిల్ తీసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా తీసిన తర్వాత నేను ఇది తీసుకుంటున్నాను. ఈ 2 పైకి పెట్టేసి ఇలా ఈ 2 దారాల మధ్యలో నుంచి నీడిల్ ఇలా తీయండి. ఓకేనా. తీసిన తర్వాత ఇలా లాక్ చేసేసుకుంటే మనకి ముడిపడిపోతుంది. ఓకేనా. దీనిని ఇలా ఒక సైడు ఎటైనా పర్వాలేదు, నీడిలు కిందికి రావాలి కాబట్టి ఒక బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. తీసిన తర్వాత దీనిలోకి సరిపోయే బీడ్స్ ఏమన్నా ఉంటే, అంటే కలర్ కానీ లేదనంటే చిన్నవి గోల్డ్ ఆర్ వైట్ కానీ ఇలా ఏమైనా సరే ఉంటే యూజ్ చేసుకోండి. లేకపోయినా సరే పర్వాలేదు, కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను రెడ్ పెట్టేశాను దీని లోపల. ఆ తర్వాత మళ్ళీ ఈ పైకి ఈ 2 వస్తాయి అన్నమాట. ఒక సైడ్ నుంచి ఇలా తీయండి. తీసేసి ఇందాక ఎలా అయితే కలిపామో ఈ బీళ్ళ మధ్యలో ఉన్న దారాలు ఉంటాయి కదా, వాటికి కలిపి తీసేసి ఇలా ముడేసేసుకోండి. అంతే, చాలా ఈజీ. ఇంకా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. కన్ఫ్యూజన్ కూడా ఏముండదు, ఈజీ అయిపోతుంది. లోపల ఉన్న బీడ్ మనం వైట్ పెట్టుకున్న పర్వాలేదు, కలర్ పెట్టుకున్నా పర్వాలేదు, అది కాస్త కనబడుతుంది అంతే. ఓకేనా. ఇలా అయితే పెట్టుకోవచ్చండి. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకొక ముడైతే వేసుకున్నాము. ఎందుకంటే ఒక పక్క నుంచే వేసాం కదా, అప్పుడు ఏంటంటే ఇంకో పక్క లూజ్ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. ఇవి మనం ఏం చేద్దామనంటే టాజల్స్ వద్దనుకున్న వాళ్ళకి ఫ్యాన్సీ వాటికైతే ఇవి బాగుంటాయి. పట్టు చీరల కంటే కూడా ఇలా ప్రింటెడ్ ఫ్యాన్సీ టైప్ వస్తుంటాయి చూడండి. ఇలా ఉన్న వాటికి మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది. వీటికి ఇట్లా ఉన్న వాటికి మనం అక్కడొకటి కట్ వర్క్ వస్తుంది కదా, ఆ కట్ వర్క్ మధ్యలో మనం ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటాయి. ఏమంటారు? ఓకేనా. ఇవి మనము పెద్ద పూసలతో కూడా చేసుకోవచ్చు అండి. మనకి అవైలబుల్గా ఉన్న బీడ్స్ ఏవైనా ఉంటే వాటిని యూజ్ చేసి చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇలా ఉండే ఫ్యాన్సీ వాటికి ఇట్లా కానీ, లేకపోతే ఇవాళ ఒకటి వచ్చింది ఇంకా ఇలాంటి వాటికి ఇలా వర్క్ మనకి కట్ చేసి వస్తుంటుంది కదా, వీటికి పళ్ళు కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఈ పళ్ళు ఈ సైడ్ ఇది ఇలా
ఇగో ఇలా కట్స్ వస్తూ ఉంటాయి కదా, వీటి మధ్యలోని అక్కడొకటి వీటికి తగ్గట్టుగా మనకి బీడ్స్ దొరికితే తీసుకొచ్చుకొని చేసుకోవచ్చండి. మంచిగా హ్యాంగ్ అవుతూ చాలా కొత్తగా ఉంటాయి, బాగుంటాయి కూడా డిఫరెంట్గా. ఎవరు చేయని విధంగా చేస్తేనే కదా మనకి పేరు. అదనమాట. ఇవి మన వైట్స్తో కూడా చేసుకోవచ్చు. ఈ డిజైన్ అనేది వైట్ కానీ గోల్డ్ కానీ అలా. ఇగో వైట్ బీడ్స్ అంటే మనకి వైట్లోనే రైస్ బీడ్స్ అంటే ఇలా వస్తాయండి, కాకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి. ఇవైతే కాస్త బారున్నాయి అనేసి వీటితో నేను చేశాను. అయితే మనకి ఈ స్ట్రా బీడ్స్ కూడా ఉన్నాయి కదా, కానీ వీటితోట ఏమైందనంటే కాస్త లావుగా వచ్చింది. ఎలా ఉంది అంటే అది ఇదిగో ఇలా లావు వచ్చింది కొంచెం. ఇవి మనము పట్టు చీరలకి మామూలుగా ఇది కాదు కానీ, ఇది కలంకారీ ప్రింట్ వేసారు దీని మీద. ఇది కాదు కానీ షైనింగ్ గోల్డ్ వస్తూ కొన్ని చీరలు వస్తాయండి, వాటికైతే మంచిగా బాగుంటాయి ఇవి. ఇక్కడ మనం కట్టేసి యూజ్ చేసేసుకోవటమే. ఇది కూడా బాగుంటుంది, మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలా హ్యాంగ్ అవుతూ ముద్దుగా బాగుంటాయండి. ఓకేనా, కావాలనుకుంటే ఇక్కడ డ్రాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను దాంతో కూడా ట్రై చేశాను, కాకపోతే ఈ బీడ్స్తో ట్రై చేశాను అనమాట దాన్ని. ఇవి ఇంకొంచెం లావు ఉన్నాయి మనకి, కాబట్టి ఇది ఇలా వచ్చింది. నాకు ఇంత పెద్దది కూడా నచ్చలేదన్నమాట. అంటే ఇలా డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే చేశాను. ఇది కాస్త పెద్దగా ఉందని నేను లోపల 2 బీడ్స్ కూడా పెట్టేశాను. జస్ట్ ట్రయల్ కోసమే, నేర్చుకోవడానికి. నేను నేర్చుకుంటేనే కదా మీకు చెప్పగలను. అది ఇది చేసి చూసినా మనకి సెట్ అవ్వాలి, మన శారీస్కి మంచిగా రెడీ చేసుకోవాలంటే ఏవి బాగుంటాయా అనేసి ఇది చేసి చూసినా ఇది నచ్చలేదు. ఇది కాస్త పర్వాలేదు అనిపించింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందనంటే నాకు ఇలా చేసుకునే డిజైన్స్కి ఇలా కర్రల్లాగా సన్నగా ఉన్నవైతేనే బాగుంటాయని అనిపించింది. మరి ఆ టైప్లో బీడ్స్ మనకి గ్లాస్ బీడ్స్ దొరుకుతుంటాయి కదా, అవి తీసుకొచ్చి అయితే చేయొచ్చండి, చాలా బాగా వస్తాయి. నాకు వీలుంటే నేను అయితే బీడ్స్ తెచ్చుకుంటాను. ఇది ఇట్లాంటి వాటి కోసమైనా నాకు ఫ్యాన్సీ బాగా వస్తుంటాయి, వాటికి చేసుకోవడానికి నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ట్రై చేసుకుంటా. ఇంకా లోపల డ్రాప్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం, ఇలా రౌండ్ కాకుండా. ఓకేనా అండి, ఇది మరి వాళ్ళ నా ఐడియా అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నేను చీరక చేయడానికి అయితే రాలేదు, మీకు ఐడియా ఇద్దామని మాత్రమే వచ్చాను. ఓకేనా, మరి ఇదైతే నేర్పించేశాను కదా, ఇవైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు నచ్చింది, ఈ ప్యాటర్న్ మీకు నచ్చినట్లయితే మీరు రెడీ చేసేసుకోవచ్చు బీడ్స్ తోటి. ఓకేనా, ఇంకొకటి విషయం ఏంటంటే మీరు లైక్ చేస్తారు కదా, లైక్ చేసినప్పుడు కూడా మీరు ఒకటి గమనించాలి. అది లైక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లోని లైక్డ్ వీడియోస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అవన్నీ మనం ఏ వీడియోలకైతే లైక్ చేస్తామో అవన్నీ కూడా ఆ ఫోల్డర్లో ఉంటాయి. ఒకసారి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే మీకు నచ్చింది మీరు లైక్ చేసి పెట్టుకుంటారు కదా, అది మళ్ళీ తర్వాత దొరకదు. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మందికి తెలియకుండా ఉండొచ్చు. అందుకోసం నేను చెప్తున్నా, లైక్డ్ వీడియోస్లోని ఉంటాయండి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అందుకని లైక్ చేయమని అంటుంటాను. లైక్ చేస్తే మీకు అది ఉంటుంది, మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు తర్వాత చూసుకొనైనా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాము. ఇది మళ్ళీ ఈ సేమ్ ఇలానే అండి చేసుకునేది. ఈ చిన్న బీడ్స్ తోటి మీకు కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటే నేను ఇప్పుడు మీకు ఈ పెద్ద పూసలతో కూడా చూపిస్తాను. ఇది చాలా క్లారిటీగా ఉంటుంది, త్వరగానే వచ్చేస్తుంది. ఓకేనా, అంటే అల్లేటప్పుడు ఈ చేతులు కానీ ఫింగర్స్ కానీ అడ్డం వచ్చినప్పుడు మీరు సరిగా చూసుండకపోతే మాత్రానికి ఇగో ఇప్పుడు చూసేయండి. ఏం లేదు, చాలా సింపుల్, చాలా ఈజీ కూడా, తొందరగానే అయిపోతుంది. ఇలా 4 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఇలా 4 తీసుకున్న తర్వాత టైట్గా వచ్చేటట్టుగా బీడ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత నాకు ఇంకా లూజ్ వస్తుంది. ఇవి పెద్ద పూసలు కాబట్టి దారం ఎక్కువ తీసుకోండి, 8 లైన్స్ తీసుకోండి. ఇవి నేను చిన్న పూసలు కాబట్టి 4 లైన్స్ తీసుకున్నాను. ఈ పెద్దవి కాబట్టి 8 తీసుకోవాల్సి ఉంటుంది. అంటే హోల్ ఎక్కువ ఉంది కాబట్టి అంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ 4 కూడా మనము 2 బీడ్స్ తీసుకోవాలి ఇలా. ఓకేనా, దీనికి 2 తీసాను కదా, ఆ తర్వాత ఈ పక్క దానికి కూడా 2 తీసుకోవాలి.
ఇలా రివర్స్లో చేయాలి ఇలా. ఆ తర్వాత మళ్ళీ దీనిని కూడా ఇలా తీసిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని థర్డ్ వన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వన్ది దీనికి కూడా 2 తీసుకున్నాను, ఇలా పెట్టేశాను. ఓకేనా. ఇప్పుడు ఈ 4 కూడా ఎదురెదురుగా ఉన్నాయి, తీసుకోవాలి. ఓకేనా. నీడిలు పైకి తీయండి, ఎటువైపైనా ఓ పక్కకి పైకి తీసేయండి. నేను ఈ సైడ్ తీస్తున్నాను కాబట్టి ఇది తీసుకుంటున్నాను. తీసుకొని